హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్స్. మరి ఈరోజు మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. పిఓస్, ప్రొబేషన్ ఆఫీసర్స్. దీని ఇండికేషన్ ఏమంటే ఇంకా అతి త్వరలోనే 10,000 పైచులకు పైగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ కూడా రాబోతున్నాయి. సిద్ధంగా ఉండండి. యాక్చువల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు 500 ఖాళీలు వస్తాయనుకోవడం జరిగింది పిఓస్లో. మరి అంతకు రెట్టింపు కాదు, 3 రెట్ల వేగంతో అంటే 1500 వేకెన్సీస్తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాబట్టి డెఫినెట్గా క్లరికల్ కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. మరి సిద్ధంగా ఉండండి, తర్వాత సమయం ఉండదు. ఎందుకంటే దీనికి కూడా మనకి ఎక్కువ సమయం ఇవ్వలేదు ఎగ్జామినేషన్కి. మరి క్లరికల్ కూడా అదే పరిస్థితి. కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటేనే ఒక బ్రాండ్, ఒక ఇమేజ్. ఖచ్చితంగా స్టేట్ బ్యాంక్లో పనిచేయాలని కోరుకుంటూ ఉంటాం. మరి అటువంటి వాళ్ళకు ఈ యొక్క బంపర్ అవకాశం. జాగ్రత్తగా ప్రిపరేషన్ కొనసాగించండి. మరి యొక్క వీడియో మనం కంప్లీట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ గురించి ఈ నోటిఫికేషన్లో కంప్లీట్ డీటెయిల్స్ అని చూడబోతున్నాం. అంటే ఇంపార్టెంట్ డేట్స్ అయితేనేమి, ఏజ్ ఏమి, క్వాలిఫికేషన్ ఉండాలి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, సో కంప్లీట్గా చూడబోతున్నాం. మరి ఎవరికైనా సరే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ లేదా క్లరికల్ సంబంధించి ఆన్లైన్ కోర్స్ కావాలన్నా లేదా ఆఫ్లైన్ కోర్స్ కావాలన్నా, సో ఆన్లైన్ కోర్స్కి అయితే ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్లైన్ కోచింగ్ అయితే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. సో అమ్మాయిలకు ప్రత్యేకంగా హాస్టల్ వసతి కూడా ఉందన్నమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకు 86880808 మీరు కాల్ చేయండి. సో ఉత్తమ్స్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫర్ ఆన్లైన్ క్లాసెస్. ఓకేనా? మరి దీని యొక్క శాలరీ కూడా ఎంత ఉందంటే దాదాపుగా మీకు 1 lakh శాలరీ రాబోతా ఉంది. 1 lakh శాలరీ. సో బ్యాంక్స్లలో అత్యధికంగా శాలరీ ఇచ్చేది ఏదంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓసే. మరి ఇది చూడండి, 1 lakh అంటే సంవత్సరానికి 12 lakh ప్యాకేజ్. సో మంచి ఒక సొసైటీల పరంగా అయితే మనకి ఎంత బాగుంటుంది పేరు కదా. మరి చూద్దాం డీటెయిల్స్ ఒకసారి. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1500 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఎస్సీకి అయితే 234 ఉన్నాయి, ఎస్టీకి 144 ఉన్నాయి, ఓబీసీకి 390 వేకెన్సీస్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 144 ఉన్నాయి. మరి అన్రిజర్వ్డ్కి వచ్చేసి 588 వేకెన్సీస్. సో చాలా చాలా మంచి నోటిఫికేషన్. ఇంత వేకెన్సీస్తో లాస్ట్ ఇయర్ కాదు అంతకుముందుకు రాలేదు. మొట్టమొదటిసారిగా చాలా సంవత్సరాల తర్వాత 1500 వేకెన్సీస్తో అయితే మాత్రం మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చిందనమాట. సో స్టార్ట్ డేట్ ఎప్పుడంటే మనకు 18/6/2026 నాడు ఆన్లైన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకు 8/7/2026 అంటే జూలై 8వ తేదీ నాడు కల్లా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ ఎంత ఉండాలంటే 21 నుంచి 30 years మధ్యలో ఉండాలి. సో యాజ్ ఆన్ 1/4/2026 అంటే ఏప్రిల్ 1, 2026 నాటికి మీ యొక్క ఏజ్ 21 నుంచి 30 years ఉన్న వాళ్ళ అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఇక 21 to 30 అనేది ఎవరికంటే ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీకి. అదే మాదిరిగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మాత్రం ఇది ఉంటుంది. మరి ఓబీసీకి అయితే +3 అంటే అప్ టు 33 రాసుకోవచ్చు. ఎస్సీకైనా ఎస్టీకైనా 35 years ఉంటుంది, ఇక్కడ 35 years. సో ఈడబ్ల్యూఎస్ కూడా ఎంత అంటే మనకు అప్ టు 30 years వరకే. మరి ఎక్సర్వీస్ మెన్కి అయితే ఉంటుంది మనకు ఎక్సర్వీస్ మెన్ వాళ్ళకు వాళ్ళ యొక్క సర్వీస్ని బట్టి వాళ్ళకి ఎంతైతే అక్కడ సర్వీస్ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళకి ఏజ్ అనేది ఉంటుంది. మరి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి అయితే మాత్రం +10 years అంటే ఇక్కడ ఏజ్ ఏమైతుందో దానికి తిరిగి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఇది మనకు కంప్లీట్గా లాస్ట్ డేట్ అయితే ఏజ్ గురించి. మరి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే కంప్లీట్గా అబ్బాయి యొక్క డిగ్రీ పాస్ ఉండాలి. ఎన్ని డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పటికి రిజల్ట్ అయితే వచ్చి ఉండాలా. సో రిజల్ట్ వచ్చి వాళ్ళకి ఏజ్ ఈ మాదిరి ఉందంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఒకసారి ఇంపార్టెంట్ డేట్ చూస్తే లాస్ట్ డేట్ మనకి ఎప్పుడు వచ్చిన సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఎప్పుడు ఉందంటే 8th July. ఓకే, సో 8th July 2026 నాడు అనమాట. మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉందంటే August 2026 అంటే మేబీ August 1st వీక్లోనే ఉండే అవకాశం ఉంది. అంటే ఇప్పుడంతా మనకు ఇది ఒక 2 weeks, జూలై ఒక 1 month అంటే 45 days మాత్రమే ఉంది చూడండి. ఓకే, ఒక 45 daysలోనే మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండబోతా ఉంది. ఆ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు సెప్టెంబర్లో ఉండబోతుంది. ఆగస్టు సెప్టెంబర్ అంటే నెక్స్ట్ మంత్లోనే. అంటే మేబీ దానికి 1 month నుంచి 30 days నుంచి 45 days వచ్చే అవకాశం ఉంది. సో సెప్టెంబర్లో మనకు మెయిన్స్ ఎగ్జామ్ ఉండబోతుంది. మరి గ్రూప్ డిస్కషన్ లేదా గ్రూప్ ఎక్సర్సైజ్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు అక్టోబర్ లేదా నవంబర్లో ఉండబోతా ఉంది. సో డిసెంబర్లో ఫైనల్ రిజల్ట్ జాబ్లో మీరు ఉండొచ్చు. అంటే కొత్త సంవత్సరంలో ₹1,00,000 జీతంతో మీరు బ్యాంకులో హ్యాపీగా కూర్చోవచ్చు అనమాట. మరి సెలక్షన్ ప్రొసీజర్ చూస్తే ఇక్కడ phase 1, phase 2, phase 3లో మనకు సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుందన్నమాట. మరి phase 1 వచ్చేసి మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. దీంట్లో 1:10 అంటే ఒక పోస్టుకు 10 మంది. అంటే మనకి ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి? 1500 × 10 times అంటే 15,000 మందిని
సో 15,000 మందిని ఏం చేస్తారంటే మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్కు కాల్ ఫార్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ 1:3 అనమాట. 1:3 అంటే ఎంత? సో 1,500 వేకెన్సీస్ కాబట్టి 15 ఎంత 45 అంటే 4,500 మెంబర్స్ని ఇంటర్వ్యూకి లేదా జీడీకి కాల్ ఫార్ చేస్తారనమాట. సో ఫైనల్గా మనకు 1:1లో 1,500 మెంబర్స్ను ఫైనల్ సెలక్షన్లో వాళ్ళ కేటగిరీస్ని బట్టి సో వేకెన్సీని బట్టి మనకు సెలక్షన్ అనేది ఉంటుంది 1 lakh శాలరీతో. కాబట్టి మనం ఏం చేయాలి ఫస్ట్ మనం అంటే ప్రిలిమ్స్ గట్టిగా ప్రయత్నించండి. ఇప్పుడు మనం ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కూడా ఇబ్బంది పడతాం కాబట్టి మెయిన్ మనం ఫోకస్ చేయాల్సిందేమంటే మరి అరిథమెటిక్ అయితేనేమి రీజనింగ్ అయితేనేమి ఇంగ్లీష్ మీద బాగా పట్టు సాధించామనుకోండి తర్వాత మళ్ళీ మనకు 1 month టైం ఉంటుంది. ఆ 1 monthలో మన కరెంట్ అఫైర్స్ మీద బ్యాంకింగ్ అవేర్నెస్ కానీ ఫినాన్స్ అవేర్నెస్ మీద మంచి పట్టు పెట్టుకొని జాబ్ కొట్టిపడేయచ్చు. ఓకే, మరి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏముంటుందంటే సో ప్రిలిమ్స్లో మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. 40 questions 20 minutes ఉంటుంది. 40 questions 40 marks. సో మిగతా ఎగ్జామ్స్లో మనకి ఏముంటుందంటే ఇంగ్లీష్ 13 ఉంటుంది, యాప్టిట్యూడ్ 35 ఉంటుంది, రీజనింగ్ 35 ఉంటుంది. కానీ ఇక ఎస్బీఐలో ఇంగ్లీష్ వెయిటేజ్ ఎక్కువ ఉంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో. అంటే ప్రతిరోజు మనం ఏం చేయాలంటే హిందూ న్యూస్ పేపర్ బాగా చదవండి. మినిమం అయితే 1 hour నుంచి 2 hours హిందూ న్యూస్ పేపర్ చదవడం వల్ల మరి ఇంగ్లీష్ మీద మంచి గ్రిప్ వస్తుంది. అదే మాదిరి బ్యాంకింగ్ అవేర్నెస్ అయితేనేమి ఫినాన్స్ అవేర్నెస్ అయితేనేమి కరెంట్ అఫైర్స్ అయితేనేమి మనకు పట్టు దొరుకుతుంది. కాబట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా మీరైతే మాత్రం హిందూ న్యూస్ పేపర్ని అయితే చదవండి. 40 questions ఉండబోతున్నాయి 20 minutes. ఓకే, ఇంగ్లీష్ బాగా చేసుకుని కూడా పాస్ అయిపోవచ్చు మనం మెయిన్స్కు. ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ మనకు ఉండేదంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి మనకు 30 questions ఉంటాయి, 20 minutes టైం ఉంటుంది. మరి రీజనింగ్ అబిలిటీ వచ్చేసి మనకు 30 questions ఉంటాయి, 20 minutes టైం ఉంటుంది. ఇక్కడ సెక్షన్ టైమింగ్ ఉంది. అంటే ఇంగ్లీష్ 20 minutes అయితే క్లోజ్ అయిపోతుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 20 minutes అయితే క్లోజ్ అయిపోతుంది. సో రీజనింగ్ అబిలిటీ కూడా 20 minutes అయిపోతేనే క్లోజ్ అయిపోతుంది. మొత్తం మీద అయితే మనకు 100 questions ఉంటాయి, 60 నిమిషాల టైము, 100 మార్కులకు అనేది ఉంటుంది. ఇక్కడ సెక్షనల్ టైమింగ్ ఉంది కానీ సెక్షనల్ కట్ ఆఫ్ అయితే లేదు. ఓవరాల్గా ఎవరికైతే ఎక్కువ స్కోర్ వస్తుందో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. సో నో సెక్షనల్ కట్ ఆఫ్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. అదే మెయిన్స్ అయితే మాత్రం సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది, మరి సెక్షనల్ టైమింగ్ కూడా ఉంది మెయిన్ ఎగ్జామినేషన్లో. ఓకే, సో నో సెక్షనల్ కట్ ఆఫ్ మార్క్ ఇన్ దిస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో 1/4 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. సో మెయిన్స్ రేషియో ఎంత ఉందంటే 1:10లో మనకి మెయిన్స్ రేషియో అనేది కాల్ ఫార్ చేస్తారు. తర్వాత చూస్తే మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏముందంటే సో మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకు 4 sections ఉంటాయి. 4+1 డిస్క్రిప్టివ్ సెక్షన్ ఉంటుంది. అందులో ఫస్ట్ సెక్షన్ చూస్తే రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్. ఇక్కడ పేరుకేమో కంప్యూటర్ నాలెడ్జ్ అంటాడు కానీ కంప్యూటర్స్ నుంచి ఒక బిట్ కూడా రాదు. కంప్లీట్గా మనకి ఏముంటుందంటే రీజనింగ్ మీదనే ఉంటుంది. ఓకేనా. సో రీజనింగ్ అబిలిటీ ఎంత ఉందంటే మనకు 40 questions ఉంటాయి, 60 మార్కుల టైం. అంటే ఒక క్వశ్చన్కి 1.5 మార్క్. ఇచ్చే టైం ఎంతంటే 50 నిమిషాల టైం ఇస్తాడు. తర్వాత డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఇది వచ్చేసి మనకు 30 questions ఇస్తాడు, 60 మార్కులు. అంటే ఒక క్వశ్చన్కి 2 మార్కులు. చూసారా. సో మోర్ వెయిటేజ్ ఉంది కానీ పేపర్ కూడా అంతే హార్డ్గా ఉంటుంది. కానీ ప్రాక్టీస్ చేస్తే తుమ్ము లేపచ్చు. సో సమయం వచ్చేసి 45 minutes ఉంటుంది. తర్వాత జనరల్ అవేర్నెస్, ఎకానమీ అవేర్నెస్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఎన్ని కలుపుకుంటే మనకు 60 questions ఉంటాయి, 60 మార్కులకు ఉంటుంది, 45 minutes టైం ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమమ్స్ మీరు స్కోర్ బాగా చేసుకోవచ్చు. ఓకే, జనరల్ అవేర్నెస్ అంటే ప్రతిరోజు మనం హిందూ న్యూస్ పేపర్ ఫాలో అయితే మాత్రం దీన్ని దుమ్ము లేపడేయచ్చు. సో మిగతా వాటి టైం అనేది తీసుకుంటే కానీ ఇంటర్ప్రిటేషన్ అండ్ ఇంగ్లీష్ రీజనింగ్ ఈ 2 అయితే మాత్రం ఎకానమీ జనరల్ అవేర్నెస్ బ్యాంకింగ్ టైం అనేది ఎక్కువ తీసుకోదు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఏమో 40 questions. సో ప్రిలిమ్స్లో కూడా 40 questions ఉంటాయి, మెయిన్స్ కూడా 40 questions. కానీ మార్కులు వచ్చేసి మనకు బాగా తగ్గించాడు, 1/2 mark మాత్రమే ఉంది. సో మొత్తం మీద అయితే మాత్రం మనకు 170 questions ఉంటాయి. ఓకే, సో 170 questions ఉంటాయి. 170 questionsకు మార్కులు ఎంత ఉందంటే 200 మార్కులకు ఉంటుంది. టైం అంతే 3 గంటల టైం ఉంటుంది, 3 గంటల టైం ఉంటుంది. కానీ ఎగ్జామ్ అయిపోతేనే ఇంటికి పంపించరు, అన్ని పెట్టుకుంటారు. ఇంకొక టెస్ట్ స్టార్ట్ అవుతుంది. అదే టెస్ట్ అంటే డిస్క్రిప్టివ్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది. సో డిస్క్రిప్టివ్ ఏముంటుంది అనకంటే ఈమెయిల్స్ మీద ఒక ఈమెయిల్ ఒకటి రాయాలి, 2 ఇస్తాడు, 1 మాత్రం మీరు రాసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సిచ్యువేషన్ అనాలిసిస్ ఉంటుంది, 2 ఇస్తాడు, 1 రాయాలి. తర్వాత ఎయిదర్ రిపోర్ట్ రైటింగ్ లేకుంటే ప్రిసిస్ రైటింగ్, ఈ 2లో 1. మీరు రిపోర్ట్ రైటింగ్ అని రాసుకోవచ్చు, ప్రిసిస్ అని రాసుకోవచ్చు, 2లో 1 రాసుకోవాలి. అంటే ఇది ఒక క్వశ్చన్, ఇక్కడి నుంచి ఒక క్వశ్చన్, ఇక్కడి నుంచి ఒక క్వశ్చన్. మొత్తం మీద అయితే మాత్రం మనకు 3 questions ఉంటాయి, 30 మార్కులకు. ఒకదానికి 10 మార్కులు, 30 నిమిషాల టైం ఉంటుంది. ఇది కంప్లీట్గా మనం ఏం చేయాలా, టైపింగ్ చేయాలి. కాబట్టి టైపింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి. రోజు 1 hour ఇక సిస్టమ్ మీద ఇక మీరు కీబోర్డ్ మీద ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్కైనా బ్యాంక్ పీఓస్కైనా ఎస్బీఐ పీఓ అయినా రైల్వేలో కొన్ని పోస్టులు అయితేనేమి కంపల్సరీగా టైపింగ్ అడుగుతున్నారు. కాబట్టి టైపింగ్ నేర్చుకోవడం తప్పు కానే కాదు. ఇటీవల కాలంలో చాలామంది నేర్చుకోలేదు, మీరు బాగా నేర్చుకోండి. ఇక టైపింగ్ నేర్చుకుంటే మనకు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ
మనకు ప్రిలిమ్స్ ఏం చెప్పాడు 1:10 అయిపోయింది కదా, ఇప్పుడు 1:3 కాల్ఫర్ చేస్తాడు మెయిన్స్కి ఫేజ్ 3కి. తర్వాత ఇక్కడ మనకు నెట్ మార్క్ అనేది ఉంటుంది, ఇక్కడ మనకు సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది, సెక్షనల్ టైమింగ్ కూడా మనకు ఉంది. ఇది పాస్ అయిన తర్వాత 1:3 రేషియోలో మనకు ఫేజ్ 2లో అండ్ ఫేజ్ 3లో ఓకే. ఫేజ్ 3 మనకి ఏముందంటే ఇంటర్వ్యూ ఉంది కదా ఓకే, సెలక్షన్ ప్రొసీజర్ కట్ ఆఫ్ ఉంటుంది, గ్రూప్ ఎక్సర్సైజ్ 20 మార్క్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ 30 మార్క్స్, మొత్తం ఇదంతా 50 మార్కులకు. అంటే గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ అనేది మనకు 50 మార్కులకు ఉంటుంది. సో మనకు ఇక్కడ 3 గంటల టైము, ఇక్కడ 3 గంటల టైము, ఇక్కడ మళ్ళీ మనకి ఎంత అరగంట 3.5 గంట అక్కడ అయిపోతుంది. తర్వాత మీకు ఇది దీని నుంచి 1:3 పోయిన తర్వాత మనకు గ్రూప్ డిస్కషన్లో 20 మార్కులకు, ఇంటర్వ్యూ 30 మార్కులకు ఉంటుంది. ఇక్కడ చూసిన తర్వాత ఫైనల్ సెలక్షన్లో ఫేజ్ 2లో వచ్చిన మార్కులు, ఫేజ్ 2లో ఎంత మార్కులు మనకు 200 మార్కులు ప్లస్ 200 మార్కులు ప్లస్ 200 మార్క్స్ ప్లస్ మనకి ఎందుకు ఇక్కడ 30 మార్క్స్ 230 మార్క్స్ కదా. సో ఈ యొక్క 230 మార్కులు, తర్వాత ఫేజ్ 2లో ఉన్న ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్లో 50 మార్కులు, మొత్తం అంతా 280 మార్క్స్ను బేస్ చేసుకొని వాటిని ఏం చేస్తాడంటే వాడు నార్మలైజ్ చేస్తాడు. ఎన్ని మార్కులకు టెస్టులు ఎగ్జామినేషన్ది 75గా కన్వర్ట్ చేస్తాడు, ఇంటర్వ్యూను 25గా కన్వర్ట్ చేస్తాడు. అంటే మోర్ వెయిటేజ్ ఎక్కడుంది మనకంటే ఇంటర్వ్యూలో మళ్ళీ మోర్ వెయిటేజ్ ఉంది చూడండి, ఇక్కడ ఆఫ్. సో 50కి 25 అంటే ఆఫ్ ఉంది. అంటే ఇంటర్వ్యూని మనం బాగా చేసుకోవాలంటే మన దగ్గర స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలా, బాగా మాట్లాడగలగాల, మనం బాగా ఫ్రీగా మాట్లాడగలగాల. దీన్ని మొత్తం 100 మార్కులకు నార్మలైజ్ చేస్తాడు. సో దాన్ని బేస్ చేసుకొని మనకు సెలక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మరి బ్యాంక్స్ పరంగా మీకు ఏమైనా సరే సో ఆన్లైన్ కోర్స్ కావాలనుకుంటే ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని, ఉత్తమ్స్ అకాడమీ యాప్ను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉందన్నమాట, మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు మనకి కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకైనా ఐబీపీఎస్కైనా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఒకవేళ ఎస్ఎస్సి సీజర్ కూడా ఇప్పుడు పడింది కాబట్టి ఇది కూడా ప్రిపరేషన్ మొదలుపెట్టండి, అప్లై చేయండి కూడా. సో కొందరు ఏమనుకుంటారంటే ఓన్లీ బ్యాంక్స్ అంటూ ఉంటారు, కొందరు ఓన్లీ ఎస్ఎస్సి అంటారు. నేనే చెప్తానంటే మనకు ప్లాన్ ఏ ఉండాలి, ప్లాన్ బి ఉండాలి. ప్లాన్ ఏ బ్యాంక్స్ అనుకుంటే ప్లాన్ బి ఎస్ఎస్సి పెట్టుకోండి, ఒకవేళ ప్లాన్ ఏ ఎస్ఎస్సి అనుకుంటే ప్లాన్ బిని బ్యాంక్గా పెట్టుకోండి ఓకే. మరి ఇదే మాదిరిగా మనకు నెక్స్ట్ మంత్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి కూడా చాలా వేగనెస్ అయితే రాబోతున్నాయి. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు 8688080802 మీరు కాల్ చేయండి. మరి మీకు ఒకవేళ ఆన్లైన్ కోర్స్ అయితే ఉత్తమ్స్ అకాడమీ కదా, ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే మీరు ఏం చేయాలంటే మన యొక్క టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ ఉందండి. టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపలో ఉందన్నమాట. ఇక్కడ అమ్మాయిలకు స్పెషల్గా హాస్టల్ ఫెసిలిటీ కూడా మనకు ఉందన్నమాట. మరి ఇక్కడ మీరు వచ్చేసి మనకి కోచింగ్ తీసుకొని మీరు జాబులకు పునాది వేసుకోవచ్చు. ఈ యొక్క ఎస్బీఐ బాగా సిన్సియర్గా మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ రాబోతూ ఉంది, ఐబీపీఎస్ క్లరికల్ అండ్ పిఓ రాబోతూ ఉంది, ఐబీఎస్ రూరల్ బ్యాంక్స్ పిఓ అండ్ క్లరికల్ రాబోతున్నాయి. సో వాటివరగా చాలా వరకు ప్రైవేట్ బ్యాంక్స్ రాబోతున్నాయి. వీటన్నింటి కూడా మనం ఒకే దారి, ఒకే కోచింగ్ ద్వారా ఇన్ని రకాల బెనిఫిట్స్ మనం పొందవచ్చు. ఈ యొక్క ఇయర్లో మీరు సిన్సియర్గా కూర్చుంటే ఇక ఇయర్లో జాబ్ కూడా మనం కొట్టవచ్చు. సో ఇది మిత్రమా. సో మనం ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క అప్డేట్ మీకు మన యొక్క టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్లో సో బ్యాంక్స్ పరంగా, ఎస్ఎస్సి పరంగా, రైల్వేస్ పరంగా మీకు అందిస్తూ ఉంటాం ఓకే. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు అప్లై ఇమ్మీడియట్లీ అండ్ ఇన్ఫార్మ్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్. థ్యాంక్ యూ.